నమస్కారం. ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి కొందరి వారికి అయితే పడలేదన్నమాట. కొంతమంది వరకు చూసుకున్నట్టయితే ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే చూడండి ముందుగాలు. ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు ఈ యొక్క చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెల డబ్బులో పడాల్సిన టైం అనేది కూడా వచ్చిందన్నమాట. అయితే చాలామంది తెలియకనో అంటే అందరు కూడా అంటున్నారు పడాల్సింది ఆగస్ట్ నెల డబ్బులు అన్నమాట. అందరు కూడా అడుగుతున్నారు. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అన్నమాట. ఆగస్ట్ నెలకు సంబంధించి 27 తారీఖు 8వ నెలలనే పడ్డాయి అన్నమాట. ఓకే, పోయిన నెలలనే పడ్డాయి. ఒకవేళ మీకు ఇంతవరకు ఆగస్ట్ నెలకు సంబంధించి డబ్బులు ఎవరికైనా పడని వారు ఉన్నారో ప్రతి ఒక్కరికైతే ఈ నెల ఇప్పుడు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి మరి పడవా అంటే ఆగస్ట్ నెల మీకు ఎవరికైతే పడలేదో ఈ 2-3 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి అయితే మీ అకౌంట్ వచ్చేసి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఎందుకు మీకు పడలేదో ఒకసారి అయితే మీ యొక్క బ్యాంకులకు ఎక్కడికైతే వెళ్ళి ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే స్టేట్మెంట్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఆగస్ట్ నెలకు సంబంధించి ఇక్కడ పెన్షన్ డబ్బులు అనేవి చూసుకోవచ్చు అన్నమాట. పోయిన నెల అనేవి పడ్డాయి 27 తారీఖు. ఓకే, ఒకసారి అయితే మీరు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే వికలాంగులకు కానివ్వచ్చు వీరందరూ కూడా చూసుకున్నట్టయితే కొంచెం ముందుగా వచ్చేసి కూడా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది అన్నమాట. యథావిధంగా 2000 రూపాయలు, అదే 2016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు అన్నమాట. మరి పెన్షన్ అనేది పెంపు చేయరా అంటే అంత సామాన్యంగానైతే పెంపు చేసేలా కనబడతలేదు అన్నమాట. ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే నిర్లక్ష్యంతోనైతే ఉండడం అయితే జరిగిందనమాట. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పటికే గ్రామ పంచాయతీ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. చాలా వరకు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా పెన్షన్దారులు అందరూ కూడా కదిలి రావడం అయితే జరిగిందనమాట. తరలి రావడం అయితే జరిగింది. అలాంటి కూడా ఎంఆర్పిఎస్ గారి నుంచి కానివ్వచ్చు, అలాగే వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, పెన్షన్దారులు అందరూ కూడా ఏకమై కొట్లాడి అందరూ కూడా మహాధర్నాలో పాల్గొన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినాడు కూడా అనిపిస్తలేదు అనమాట. ఇదన్నమాట సంగతి. మరి ఆ పెన్షన్ సంబంధించి కూడా మనకు పెంపు చేస్తారు కదా, 6 గ్యారెంటీలో ఇచ్చారు కదా అంటే మనకు ప్రభుత్వం దిగిపోయే టైం కానివ్వచ్చు ఖచ్చితంగా వచ్చేసి కూడా ఏదో ఒక టైంలో కూడా ప్రభుత్వం పోయేసరికి అంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే 2028లో మళ్ళీ ఎన్నికలు అయితే ఉంటాయి అన్నమాట. ఆలోగా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇచ్చారో 6 గ్యారెంటీలో ఖచ్చితంగా పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనం ఎగిర పడితే మరి పెంపు చేయరా అంటే వారు నిద్రలో ఉన్నారన్నమాట. వారందరూ కూడా నిద్ర లేవాలి. ఎవరు ప్రభుత్వం అనేది నిద్ర లేవాలన్నమాట. ప్రభుత్వం వచ్చేసి కూడా స్పందించడం లేదు. ఓకే, మీకు పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఎవరికైనా ఒకవేళ మీ యొక్క ఆగస్ట్ నెలకు సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో ఒకసారి అయితే మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. ఇప్పటికే చాలామంది వచ్చి చెప్పారన్నమాట పడాల్సినవి సెప్టెంబర్ నెల డబ్బులు కాదు, ఆగస్ట్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. డబ్బులకు సంబంధించి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి వికలాంగులకు అందరికీ కూడా ఇవాళ లేదా రేపు పడతాయి అన్నమాట. ఎందుకంటే పోయిన నెలలో చూసుకున్నట్టయితే 27 తారీఖే డబ్బులు అనేవి పడ్డాయి అన్నమాట. 4016 రూపాయల పెన్షన్, వికలాంగుల పెన్షన్ అనేది కూడా కొంచెం అటు ఇటు 2-3 రోజులు అటు ఇటు అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.